దేవుని వాక్యంలో కొత్త నిబంధనలో ఉండే పుస్తకాల్ని చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు, విశేషంగా అపోస్తుల కార్యములని మనము చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు మనం చూసే మాట, అపోస్తులు ఆ మొదటి శతాబ్దంలో ఆ ఆదిమ సంఘంలో ఎట్లా వాళ్ళు సువార్తని ప్రకటించుతూ ఉండ్రి, ఎటువంటి ఒక సందేశాన్ని సువార్తని వాళ్ళు ప్రకటించుతూ ఉండే అని మనము చూడవచ్చు. ఇదన్నీ దేవుని వాక్యంలో మన కోసం ఇంత స్పష్టంగా, ఇంత చక్కగా రాయబడింది. దానికి కారణం ఏమంటే, ఈరోజు ఈ కాలంలో మనము సువార్త ప్రకటించేటప్పుడు అదే ప్రకారంగా, అదే నమూనా ప్రకారంగా మనము సువార్త ప్రకటించాలి. ఇది మన కోసం ప్రభు నుండి వచ్చిన ఒక ఆజ్ఞ అయింది. మనం ఒక్కొక్కరికి దేవుని ఆజ్ఞ అయింది. కొత్త నిబంధన యొక్క సంఘంని మనము గమనించినట్లయితే దానిది ఒక ఇతిహాసం అథవా చరిత్ర మనము గమనించినట్లయితే, సంఘం యొక్క ప్రారంభమే సువార్త యొక్క ప్రకటన నుండి ఆరంభమైంది. దాని గురించి మనం దేవుని వాక్యంలో చక్కగా మనం చూడవచ్చు. దాని గురించి ఒక వాక్యంని మనం దేవుని వాక్యం నుండి చదువుకుందాం. మార్కు సువార్త, దాంట్లో మార్కు సువార్త కడపటి అధ్యాయం 16వ అధ్యాయంలో 15వ వచనం మనం చదువుకుందాం. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటల్ని సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత, తాను మృతులలో నుండి లేపబడిన తర్వాత, స్వర్గారోహణం అయ్యేదానికి ముందుగా తన శిష్యులకి ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు అన్ని లోకంకి వెళ్ళి, అన్ని దేశాలకి వెళ్ళి మీరు సువార్తని ప్రకటించండి అని. దాని ప్రకారంగానే శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వర్గారోహణం తర్వాత 10 రోజులు వారు ప్రార్థన చేయుచు, వారు పరిశుద్ధాత్మ యొక్క వరం కోసం, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడేదాని కోసం వాళ్ళు కనిపెట్టుచు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారు పొంది, వారు ఈ ఆజ్ఞను బట్టి, ఈ ఆజ్ఞ ప్రకారంగా వారు అన్ని స్థలాల్లో పోయి వారు సువార్త ప్రకటించరు. దాని మూలంగా సంఘం యొక్క ప్రారంభమైంది. మనం దాన్ని ఈ విషయాన్ని మనము అపోస్తలుల కార్యముల్లో మనము చక్కగా మనం చూడవచ్చు. ఎట్లా ఆ పెంతెకోస్తు దివసంలో అక్కడ యెరూషలేంలో కూడి వచ్చిండే ఆ యూదులకి అపోస్తలుడైన పేతురు సువార్తను ప్రకటించే దాని మూలకంగా సంఘం ప్రారంభమాయ. దాని తర్వాత ఆ సంఘం పెరిగి వేరే వేరే స్థలాల్లో స్థాపితమయ్యామని చూడవచ్చు. దాన్ని ఒక సంక్షిప్తమైండే ఒక వివరణ మనము ఈ అధ్యాయంలోని కడపటి వచనంలో మనం చదువుకుందాం. మార్కు సువార్తలోనే 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇక్కడ మనం చూసేది ఆ ఆజ్ఞ ప్రకారంగా శిష్యులు అన్ని చోట్ల వెళ్ళి, అన్ని దేశాల్లో వెళ్ళి ప్రజలకు ఈ సువార్తను ప్రకటించి, దాని మూలకంగా దేవుడు వాళ్ళతో పనిచేస్తూ వాక్యాన్ని స్థిరపరుచుతూ ఆ సంఘం ప్రారంభమాయ, ఆ సంఘం వ్యాపమాయ. అటువంటి ఒక ప్రారంభం మనము చూడగలుగుతాం. ఈ విషయాన్ని మనం అపోస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయంలో మనము అపోస్తలుడైన పేతురు యొక్క ప్రకటన అథవా బోధన మనం చూడవచ్చు. సువార్తని ఎట్లా అపోస్తలుడైన పేతురు ప్రకటించని మనం చూడవచ్చు. ఆ యూదులకి సువార్త ప్రకటించిన తర్వాత సుమారు 3,000 మంది రక్షింపబడి వాళ్ళు సంఘంకి ఒక సదస్యులైరి. అట్లా ఒక సంఘం
కొత్త నిబంధనలో సంఘం ప్రారంభమాయ దాన్ని అపొస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దానిది కడపటి వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ మనం చూసేది వారితో చేర్చుచుండెను. అయితే ఇంగ్లీష్లో మనం చదివినట్లయితే అక్కడ సంఘము అనే ఒక పదం వ్రాయబడింది. సంఘము అనే పదం ఈ అపొస్తలుల కార్యముల్లో మొదటిసారి వచ్చేది ఈ వాక్యంలో. దానికన్నా ముందుగా శిష్యుల ఆ సమూహంని మనం వేరే రీతిగా మనము చదవచ్చు. 1వ అధ్యాయంలో 15వ వచనంలో మనం ఇలా చదువుతాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. ఇక్కడ మనం చదివేది ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు. ఇక్కడ సహోదరులు అని రాయబడింది, ఇంగ్లీష్లో అంటే శిష్యులు అని రాయబడింది. ఏమైనా సరే సంఘము అనే ఆ పదం వాడబడి ఉండేది మొదటిసారి అపొస్తలుల కార్యముల ఆ గ్రంథంలో 2వ అధ్యాయం 47వ వచనంలో. ఇప్పుడు సంఘంది ఒక ప్రారంభం ఇక్కడ మనం చూడగలిగేది. సువార్త ప్రకటన ద్వారా మాత్రమే సంఘంది ఒక ప్రారంభం జరిగింది అని మనం చూడవచ్చు. ఒక సంఘం మాత్రం కాదు, యెరూషలేంలో ఉండే ఆ సంఘం మాత్రం కాదు, భూలోకంలో ఉండే అన్ని ఒక సంఘం, దేవుని సంఘం. 1వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు ఉండే అన్ని దేవుని బిడ్డలు కలిసి ఆ ఒక సంఘం, దాని ప్రారంభం జరిగింది ఆ పెంతెకొస్తు దినంలో అపొస్తలుడైన పేతురు సువార్త ప్రకటించిండే ద్వారా. అది కాక ఒక్కొక్క స్థలంలోనూ సంఘంలో స్థాపనమైనాయి. దాని గురించి మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. అపొస్తలుల కార్యముల్లో మనము ఒక్కొక్క స్థలంలో అపొస్తలులు పోయి సువార్త ప్రకటించి ఆ సంఘములో స్థాపింపబడ్డేది మనం చూడవచ్చు. దాని గురించి మనము దేవుని వాక్యంలో చదువుతాం. దానికోసం ఒక ఉదాహరణగా కొరింథ పట్టణంలో ఉండే ఆ సంఘంని ఉదాహరణగా తీసుకొని నేను కొన్ని వాక్యాల్ని చదువుకోనాలి అని కోరుకుంటున్నాను. కొరింథీయులకు వ్రాయబడిన 1వ పత్రిక, దాంట్లో 1వ అధ్యాయం, దాంట్లో 2వ వచనం మనం చదువుకుందాం. కొరింథీయులకు వ్రాయబడిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దాంట్లో మనం చదివేది కొరింథులోనున్న దేవుని సంఘమునకు. ఇక్కడ మనం చదివేది కొరింథులోనున్న దేవుని సంఘమునకు. అప్పుడు కొరింథులో ఉండే ఒక సంఘం ఉంది. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోనూ మనం చదువుతాం 7 సంఘాలు ఉన్నాయని. ఒక సంఘం కాదు, 7 సంఘాలు. మనమందరూ చేరి ఒక సంఘమే, అయితే ఒక్కొక్క స్థలంలోనూ ఉండే సంఘంని దేవుడు సంఘము అని మనం పిలిచేది మనం చూడగలుగుతాం. దేవుని వాక్యంలో కొరింథలో ఉండే సంఘం ఉంది, ఎఫెసస్లో ఉండే సంఘం ఉంది, ఫిలిప్పీలో ఉండే సంఘం ఉంది, అది కాక రోమ్లో ఉండే ఒక సంఘము ఉంది. అప్పుడు ఈ కొరింథ అనే ఈ పట్టణంలో ఈ సంఘం ఎట్లా ప్రారంభమైంది అని మనము అపొస్తలుల కార్యముల్లో మనం చూడవచ్చు. దానికోసం అపొస్తలుల కార్యముల్లో 18వ అధ్యాయం 18 దాంట్లో కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 18 దాంట్లో మొదటి వాక్యంలో ఇట్లు చదువుతాం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఒక్కొక్క స్థలంకి పోయి సువార్త ప్రకటించుతూ వస్తున్నాడు. అప్పుడు ఏథెన్స్లో పరిచర్య తీర్చిన తర్వాత అతడు ఈ కొరింథు అనే ఈ పట్టణమునకు వస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి పరిచర్య ప్రారంభిస్తున్నాడు. దాని గురించి మనం చూడవచ్చు. అప్పుడు 4వ అధ్యాయంలో మనం చదివేది, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. అప్పుడు అక్కడ యూదులు ప్రతి విశ్రాంతి దినము అంటే శనివారం వారు సమాజ మందిరముల్లో పోయిసి
వాళ్ళు దేవుని వాక్యం వినటానికి ప్రార్థన చేయడానికి వాళ్ళు కూడుతూ ఉండ్రి. అక్కడ ఎప్పుడు చేసే రీతిగా పౌలు ఆ సమాజ మందిరంలో పోయి వారికి యేసే ఆ మెస్సియా అథవా క్రీస్తు అని ప్రకటిస్తూ ఉండే. పాత నిబంధనలో ఉండే ఆ వాగ్దానాలు, ప్రవచనాలు, మెస్సియా వస్తాడు అనే ప్రవచనాలన్నీ నజరేయుడైన యేసులో నెరవేర్చబడ్డాయని వాడు ప్రకటిస్తూ ఉండే. అప్పుడు సువార్త వాళ్ళకి తెలియజేస్తుండే. 5వ వాక్యంలో మనం చదివేది, సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ఇక్కడ మనం చూసేది అపొస్తలుడైన పౌలు యూదులకి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసే క్రీస్తు, యేసే మెస్సియా. పాత నిబంధనలో మనం చూసే ఆ ప్రవచనాల్లో ఉండే మెస్సియా నజరేయుడైన యేసులో అది నెరవేర్చబడ్డాయని వాడు స్థాపిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. అలాగా అతడు సువార్తని ప్రకటిస్తూ ఉండేది మనం చూడవచ్చు. ఈ సువార్త ప్రకటన ద్వారా సంఘం అక్కడ ప్రారంభమైంది. అట్లా కొరింథులో ఒక సంఘం ప్రారంభమైంది. 8వ వచనంలో మనం ఇలా చదువుతాం, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. అట్లా ఆ సమాజ మందిరంది అధికారి విశ్వాసం వచ్చే, రక్షణ పొందే, దాన్ని విని ఎంతో జనాలు సువార్త విని వాళ్ళు విశ్వసించి బాప్తిస్మం పొంది అట్లా ఒక సంఘం అక్కడ ప్రారంభమయ్యాయి. అట్లనే ఒక్కొక్క స్థలంలోనూ సంఘం ప్రారంభమైంది. సువార్త ప్రకటన లేక సంఘంది ఒక ప్రారంభం లే. ఈరోజు కూడా సంఘాలు ప్రారంభం కావాలి అంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ఎట్లా ప్రకటించబడాలి అని మనకి దేవుని వాక్యంలో నమూనా ఇవ్వబడింది. ఈ నమూనా ప్రకారమే మనము ప్రకటించాలి. ఏ సందేశం అపోస్తలులు ప్రకటిస్తూ ఉండరో ఆ సందేశంనే మనము ప్రకటించాలి. మనం ఎట్లనో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్తే అది సువార్త కాదు, కానీ వారు ఎటువంటి ఒక సందేశాన్ని వారు ప్రకటించరో ఆ సందేశాన్ని మనము నమ్మికస్తులుగా మనమును అదే సందేశంని మనము ప్రకటించాలి. లేకపోతే ప్రజలు రక్షణ పొందరు. వారు సంఘంగా స్థాపితం అయ్యేదానికి దావు లేదు. ఎందుకంటే స్వార్థ మూలకం మాత్రంగానే ఒకడు రక్షణ పొందగలడు, సంఘం స్థాపనం అయ్యేదానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నమూనా పైన మనకి ఎప్పుడూనూ మనకి గమనం ఉండాలి. దీన్ని విడిచి ఇప్పుడు లోకం మారిపోయింది, ఇప్పుడు కాలం మారిపోయింది, ఇట్లనే మనం చేయాలి అని లేదు. మనం ఇప్పుడు ఉండే జమానా ప్రకారంగా మనము సువార్తని ప్రకటిస్తామని మనం తలంచితే అదొక తప్పు దావా. ఎందుకంటే దేవుడు ఇటువంటి ఒక నమూనా మనం ముందర ఉంచిండాడు. అప్పుడు ఈ అపొస్తలుల కార్యములు బాకీ కొత్త నిబంధనలు ఉండే పుస్తకాల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు, మనం చదివేటప్పుడు, మన అధ్యయనం చేసి ఎట్లా మనం సువార్త చెప్పాలి అని మనము ప్రయత్నించేటప్పుడు వారు ఎట్లా సువార్త ప్రకటిస్తూ ఉండ్రి, వాళ్ళ అన్ని బోధనలు పూర్తిగా వ్రాయబడలే. మనము అపొస్తలుడైన పౌలు ప్రకటించిండే సువార్త అన్నీ ఒక చోట్ల మనకి చదివేదానికి సాధ్యం కాదు. అయితేను వారు ఎటువంటి ఒక సందేశంని బోధించుతూ ఉండ్రి, దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏమి, వాళ్ళు ఏ దిక్కులో జనాల్ని ఆకర్షించుతూ ఉండ్రి, ఒక విషయం వైపు వాళ్ళు ప్రజల్ని ఆకర్షించుతూ ఉండ్రి, వాళ్ళ గమనంని ఈడుస్తూ ఉండ్రి అని మనము చూడవచ్చు. దాని ప్రకారంగా మనం చేయాలి. మనకి పూర్తి బోధన మనం చూడలేం మనము. అయితే వాళ్ళు బోధించే ఆ ముఖ్యమైన ఉపదేశాలు ఏమి, అంశాలేమి, దాంట్లో ఒక వ్యత్యాసము లేదు. మనం ఈ రోజున అటువంటి ఒక సందేశంనే మనము బోధించాలి. విశ్వస్తులుగా, నమ్మికస్తులుగా మనమును ఆ సందేశంని సువార్తని బోధించాలి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఎలాగో వారు సంఘంకి రాని అని మనం పిలిస్తే అది పరిచర్య కాదు. మనము నమ్మిగస్తులుగా మనము పరిచర్య చేయట్లేదు. మనం ఈ నమూనాని అర్థం చేసుకోవాలి. ఆ ముఖ్యాంశములు ఏమి అని మనము రాబో భాగంలో మనం చూద్దాం. ఆ ముఖ్యాంశాలు ఏమి, ఆ సువార్తలో మనం ఏమిటిని మనం ప్రకటించే తీరాలి, దాన్ని మనం విడవకూడదు, దాంట్లో మనం ఏమి కలుపుకూడదు, మనం తీసివేయకూడదు అని మనం గ్రహించాలి. అయితే అపొస్తలుల కార్యముల్లో కూడా అపొస్తలుడైన పౌలు మనం తీసుకుంటే అతడు యూదులకి సువార్త ప్రకటించేది ఒక రీతి, అన్య జనులకి ప్రకటించే రీతి అది వేరు. ఎందుకంటే ఒక్కొక్కరు గ్రహించే ఆ సామర్థ్యము అందరికీ ఒక మాదిరిగా కాదు. యూదుల కంటే వారికి దేవుని వాక్యం తెలుసు, దేవుని ప్రవచనాలు వారి యొద్ద ఉంది, క్రీస్తు వస్తాడు అని వారికి తెలుసు. కాబట్టి అపొస్తలుడైన పౌలు వారితో సువార్త ప్రకటించేటప్పుడు ఇలాగట్లా అంటూ ఉండే, ఈ పాత నిబంధనలో ఉండే ప్రవచనంలో అన్నీ యేసులో నెరవేర్చబడ్డాయి కాబట్టి యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇస్తూ ఉండే. అయితే అన్ని జనులకి సువార్త ప్రకటించేటప్పుడు ఒక వేరే రీతిగా వారికి అర్థమయ్యేనట్లుగా ప్రకటిస్తూ ఉండే. అట్లనే మనమును ఎవరికి సువార్త ప్రకటిస్తామో వాళ్ళకి గ్రహించే సామర్థ్యం ఎంతవరకు ఉందో దానికి తగ్గట్టుగా మనం సువార్త ప్రకటించవచ్చు. దాంట్లో ఏం తప్పు లేదు. అయితే ఆ సందేశంలో ఒక వ్యత్యాసం రాకూడదు. ఆ సందేశంలో ఉండే ముఖ్యాంశాలు మనం చూసేదానికి పోతున్నాం. ఆ ముఖ్యాంశాల్లో ఒక వ్యత్యాసం రాకూడదు. మనం ఏ ఒక విషయం వైపు వాళ్ళ గమనంని ఈడుస్తున్నాం, ఏ ఒక విషయం వైపు, ఏ ఒక దిక్కు వైపు మనము వాళ్ళని ఆకర్షించుతున్నాం, దాంట్లో ఒక వ్యత్యాసం రాకూడదు. అపొస్తలులు ఎటువంటి ఒక పరిచర్య జరిగించరో అటువంటి ఒక పరిచర్యని మనము జరిగించాలి. లేకపోతే మనం పరాజయం పొందుతున్నాం, మనము సరి అయిన ఒక పరిచర్య చేయట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో మనము పరిచర్య చేసేటప్పుడు, స్వార్థ ప్రకటించేటప్పుడు, మీరు ఒక విశ్వాసులు అయి ఉండొచ్చు, మీరు సేవకులు కారు, అయితేను మీరు విశ్వాసులు అయింటేను మీరు తెలుసుకోవాలి సువార్త ఏమి, సువార్త ప్రకటించేటప్పుడు మనం ఎటువంటి ఒక సువార్త ప్రకటించాలి. మనము దాంట్లో ఏమన్నా ఒకటి కలిపితే, ఏమన్నా ఒకటి తీసివేస్తే అది సువార్త అయ్యలే. దాని ద్వారా ప్రజలు రక్షణ పొందరు, దాని ద్వారా వంచన కలుగుతుంది. ప్రజలు అనుకుంటారు నేను రక్షణ పొందినాను, అయితే వాళ్ళు రక్షణ పొందలే. కాబట్టి వాళ్ళు సంఘం కాదు, ఒక గుంపు చేరుకుంటారు ఒక బిల్డింగ్ లోపల, అయితే వారు సంఘం కాదు. దేవుని సంఘం కావాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘం కావాలి అంటే సత్యమైన సువార్త విని ఆ సందేశంని నమ్మి ముందరికి రావాలి, రక్షణ పొందాలి, కొత్తగా జన్మించాలి. అప్పుడు మాత్రమే మనము సంఘం అయ్యేదానికి సాధ్యం. కాబట్టి ఈ దివసాల్లో మనం దాని గురించి మనం అధ్యయనం చేద్దాం. వచ్చే భాగంలో మనము ఆ ముఖ్యాంశాలు, సువార్తలో మనం తీరాల్సిన ఆ ముఖ్యాంశాలు ఏమి అని మనం చూద్దాం. దానికోసం దేవుడు సహాయం చేయనుగాక. ఈ సందేశం ద్వారాను మీ అందరినూ ప్రభువు మిక్కిలుగా ఆశీర్వదించునుగాక.